డైరెక్ట్ ఎయిర్‌పోర్ట్ నుంచి వచ్చి ఎళ్ళిపోయి మేకప్ ఏసుకొని కూర్చొని రెడీగా షూట్‌కి వచ్చేసారు అని చెప్పేసి మేము మాట్లాడారు కదా! అవునండి. అది ఒక ఇన్సిడెంటేనా? సినిమా షూటింగ్ ఎలా జరిగిందసలు? ఎందుకంటే బిజీ షెడ్యూల్ అప్ అండ్ డౌన్ చేస్తా ఉన్నారు తను. ఆ ఒక్క రోజు ఎలా జరిగిందే సినిమా షూటింగే అంటే నిజంగా ఈ అడ్జస్ట్‌మెంట్‌ల మధ్య సినిమా జరిగిందా? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆవిడ అలానే కష్టపడి చేశారండి. అవునా? మొన్న యూఎస్ ఎళ్లారు. ఆ! తనకున్న పాత కమిట్మెంట్ తప్పక యూఎస్ ఎళ్లారు. ఆ జర్నీ ఎలా ఉంటుందంటే యూఎస్ ఫ్లైట్ అంటే 20 అవర్స్. హ్మ్. 20 అవర్స్ ట్రావెల్ చేసి ఎళ్లి 8 అవర్స్ అక్కడ షూట్ చేసి హ్మ్. 20 అవర్స్ మళ్ళీ వెనక్కొచ్చారు. ఓహ్! సాటర్డే నైట్ హైదరాబాద్‌లో నైట్ లేట్ నైట్ 10, 11 ఆ టైంలో హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యి ఇంటికొచ్చి పడుకొని నిన్న మార్నింగ్ ప్రమోషన్ చేయాలి. గర్ల్ ఫ్రెండ్‌కి ప్రమోషన్ చేయాలి. నిన్న మార్నింగ్ స్టార్ట్ అయ్యి కొన్ని మీడియా ఇంటరాక్షన్స్ కొన్ని పొద్దున్న చేసుకొని, తర్వాత జగత్ బాబు గారు షో చేసుకొని, తర్వాత బిగ్ బాస్ చేసి, మధ్యలో స్టూడెంట్స్‌తో ఇంటరాక్షన్ ఒకటి చేసి, తర్వాత రిలీజ్ ముందు రెగ్యులర్‌గా రీల్స్ కొన్ని ఉంటాయి కదా! అవును. బుకింగ్స్ ఓపెన్ అవ్వని ఇవన్నీ. అవన్నీ తను చేసి నైట్ 11 వరకు కంటిన్యూస్‌గా ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేసి, అప్పుడు వెళ్ళి ఇవాళ మార్నింగ్ మళ్ళీ చండీగఢ్‌కి ఫ్లైట్ తీసుకొని వెళ్ళి కాక్టైల్ 2 షూట్‌కెళ్ళారు. ఇంత హెక్టిక్ ఉంటుంది తన స్కెడ్యూల్. ఆ! అంటే నేను చెప్పింది నిజమండి. తను స్లీప్ ఎక్కడ పడుకుంటారంటే కార్ జర్నీలో, ఫ్లైట్ జర్నీలో పడుకుంటారు. ఓహో! తను లంచ్ ఎక్కడ చేస్తారంటే ఎప్పుడు కూర్చొని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని లంచ్ చేసింది అంటే చాలా తక్కువ అని నా ఫీలింగ్. షూట్ టైంలో మేకప్ జరుగుతుంటే బాక్స్‌లో పెట్టిస్తే తినేయడం, కార్‌లో వెళ్తూ తినేయడం. అంటే ఇప్పుడు మేము మొన్న ట్రైలర్ లాంచ్ చేసాం ట్రిపుల్ ఏలో. అవును. అప్పటికి అది అయ్యేసరికి 2:30, 3 అయిపోయింది. అవును. 4:00 కల్లా సీఎంఆర్ కాలేజ్‌లో స్టూడెంట్స్‌తో ఈవెంట్ ఉంది. సో, పిల్లలు వెయిట్ చేస్తుంటారు. తను కార్‌లోనే బాక్స్ పట్టుకొని కార్‌లోనే ఇక్కడి నుంచి అక్కడ 1 అవర్ జర్నీ కార్‌లోనే తినేసి వెళ్ళిపోయారు. అంటే దట్ ఈస్ ద హార్డ్ వర్క్ షీ ఈస్ పుట్టింగ్ ఫర్ ఎ ఫిల్మ్. అది నాకు చాలా బాగా అనిపించింది.